హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 12. నేను ఫస్ట్ 11 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో మనం ఓల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి బ్యాకప్ టీమ్స్ రావడంతో అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అంతా పారిపోతారు. గున్పు అండ్ షీవాన్ మూన్షేక్ని అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ ఉంటారు. మూన్షేక్ అతని పాకెట్లోంచి వాలెట్ తీస్తూ ఉండగా అది కింద పడిపోతుంది. షీవాన్ కూడా అది చూస్తుంది. గున్బుతో మూన్షేక్ సారీ చెప్పి అక్కడే ప్రాణాన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ డే గున్బుని మూన్షేక్ ఫ్యూనరల్ ఆర్గనైజ్ చేయడం చూస్తాం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇది కొరియన్ కల్చర్కి సంబంధించిన విషయం అని అనుకుంటున్నా. ఇప్పుడు గున్బు వేసుకున్న కోట్ మీద 2 వైట్ రిబ్బన్స్ లాగా ఉన్నాయి కదా, అది జనరల్గా చనిపోయిన పర్సన్ యొక్క ఎల్డర్ సన్ వేసుకుంటాడు అనమాట. అలా అదే యంగర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ అయితే ఒక రిబ్బన్ కట్టుకుని ఉంటాడు. సో గున్బు మూన్షేక్కి సన్లా ఆ ఫ్యూనరల్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. అక్కడ షీవాన్ కూడా వస్తుంది. బ్యాక్ టు ద స్టోరీ, షీవాన్ కూడా అక్కడికి వస్తుంది. గున్బుని ఏమైనా తినడానికి బయటికి వెళ్దామంటుంది, కానీ అతను ఒప్పుకోడు. దాంతో ఆమె ఆ వాలెట్ మూన్షేక్ వాలెట్ని అతనికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ వాలెట్ తీసుకుని గున్బు అక్కడే కూర్చుని ఉంటాడు. బేసికలీ గున్బు మూన్షేక్ డెత్తో బాగా బాధలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 1 వీక్ తర్వాత సీన్ చూస్తాం. డైరెక్టర్ అండ్ షీవాన్ని అతని ఆఫీస్లో చూస్తామన్నమాట. ఆ డైరెక్టర్ ఆమెతో ఇప్పటి నుంచి మూన్షేక్ కేస్ని ప్రాసిక్యూటర్స్ హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్తాడు. తర్వాత షీవాన్ అండ్ జూనియర్ ఆఫీసర్స్ మాటలను బట్టి గున్బు 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో షీవాన్ మూన్షేక్ చనిపోయిన రోజు అతని కాల్ రికార్డ్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. అవి వచ్చాక చెక్ చేస్తూ ఉంటే అందులో ఒక అన్నోన్ నెంబర్ కనిపిస్తుంది. దాంతో ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. అది ఒక పాన్ షాప్ అని తెలుస్తుంది అనమాట. సో అడ్రస్ తీసుకుని ఆ పాన్ షాప్కి వెళ్తుంది. అక్కడ ఆ షాప్ ఓనర్ ఏమో ఇన్వాయిస్ లేకుండా ఏమీ ఇవ్వలేము అని చెప్తాడు. ఇంట్లో ఉన్న గున్బు మూన్షేక్ వాలెట్ ఓపెన్ చేసినప్పుడు అతనికి ఆ పాన్ షాప్ ఇన్వాయిస్ కనిపిస్తుంది. నెక్స్ట్ షీవాన్ హ్యూంజున్ మదర్ని కలిసి ఆవిడికి ఒక అప్రిసియేషన్ ప్లేగ్ ఇస్తుందన్నమాట. అలానే నెక్స్ట్ వీక్ జరుగుతున్న పోలీస్ ఏజెన్సీ మెడల్ సెరమనీకి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు నైట్ షీవాన్ ఇంటికి గున్బు వస్తాడు. అతను ఆమెతో మూన్షేక్ మనమిద్దరం కలిసి మూన్షేక్ని చంపిన క్రిమినల్స్ని ఎలా అయినా పట్టుకోవాలి, సో కలిసి పనిచేద్దామని అంటాడు. దాంతో ఆమె అతన్ని లోపలికి తీసుకువచ్చి మొత్తం రీసెర్చ్ చేసిన డీటెయిల్స్ చూపిస్తుంది. అలానే ఆ కాల్ రికార్డ్స్ చూపించి షాప్ గురించి చెప్తుంది. దాంతో గున్బు నా దగ్గర ఆ ఇన్వాయిస్ ఉంది అని అంటాడనమాట. నెక్స్ట్ డే వాళ్ళు ఆ పాన్ షాప్ లోపలికి వెళ్తుండగా బయటకి హుడీ వేసుకుని వస్తున్న ఒక అతను గున్బుతో కొలైడ్ అవుతాడు. గున్బు పెద్దగా పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తాడు. వాళ్ళు ఆ పాన్ షాప్ ఓనర్కి ఇన్వాయిస్ ఇస్తే అతను ఆల్రెడీ ఒక అతను ఆ వస్తువుని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తాడు. షీవాన్ ఏమో ఇన్వాయిస్ లేకుండా ఎలా ఇచ్చారు అని అడిగితే ఆ వచ్చిన పర్సన్ డెత్ సర్టిఫికేట్ చూపించి అలానే కొంచెం మనీ కూడా ఇచ్చాడు, సో అతనికి ఇచ్చాను అని అంటాడు. ఎవరు అని షీవాన్ అడిగితే ఎలా ఉంటాడని అడిగితే ఒక హుడీ వేసుకుని ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు అని చెప్తాడనమాట. దాంతో అది విని గున్బు వెంటనే బయటికి రన్ చేస్తాడు. షీవాన్ కూడా వెళ్తూ ఉండగా ఆ ఓనర్ ఆమెను ఆపి ఒక కీ ఇస్తాడు. ఇన్వాయిస్ ఇచ్చిన వాళ్ళకి సెల్ ఫోన్తో పాటు ఈ కీ కూడా ఇమ్మన్నాడు, కానీ ఆ హుడీగా తొందరలో వెళ్ళిపోయాడు అని చెప్తాడు. బయట గున్బు ఆ హుడీగాయని సర్చ్ చేస్తూ ఉంటే అతను ఒక బిల్డింగ్లోకి వెళ్ళడం చూసి ఫాలో అవుతాడు. ఆ హుడీ పర్సన్ స్టేర్స్ ద్వారా పైకి వెళ్ళడంతో గున్బు కూడా స్టేర్స్ ఎక్కి వెళ్తాడు. చాలా స్టేర్స్ ఎక్కాక హుడీ పర్సన్ తప్పించుకోవడానికి ఎలివేటర్ ఎక్కి మళ్ళీ కిందకు వస్తాడు. అది చూసి మళ్ళీ గున్బు కూడా స్టేర్స్ దిగుతాడు. కానీ ఎలివేటర్ దగ్గర ఉన్న షీవాన్ ఆ హుడీ పర్సన్ నుంచి అటాక్ చేసి అతని నుంచి మొబైల్ తీసేసుకుంటుంది. తర్వాత గున్బు అండ్ షీవాన్ మొబైల్ తీసుకుని పార్కింగ్లో వెళ్తూ ఉండగా ఆ రౌడీ అక్కడికి కొంతమంది గ్యాంగ్స్టర్స్తో వస్తాడు. గున్బు వెంటనే షీవాన్ దగ్గర ఉన్న మొబైల్ తీసుకుని
వాళ్ళ వైపు విసిరేసి అక్కడి నుంచి షివాన్ తీసుకుని పారిపోతాడు. వాళ్ళు పారిపోయి ట్యాక్సీ ఎక్కేస్తారు. ట్యాక్సీలో ఉండగా షివాన్ ఫోన్ ఎందుకు వాళ్ళకి ఇచ్చేసావు, అందులో అంత ఎవిడెన్స్ ఉంది కదా అని అంటుంది. గున్వు ఆమెకు ఒక సిమ్ చూపించి ఇది ఆ ఫోన్లోదే, నేను ముందే తీసేసాను అంటాడు. నెక్స్ట్ వాళ్ళు హ్యాకర్ చోయిని కలిసి సిమ్ ఇచ్చి డేటా రికవర్ చేయమని అంటారు. అతను కొంచెం టైం పడుతుంది, రేపు రమ్మని చెప్తాడు. గున్వు షివాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నప్పుడు మీరు డ్రైవ్ ఎందుకు చేయరు అని అడుగుతాడు. ఆమె మా పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, సో అప్పటి నుంచి నాకు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే చాలా వియర్డ్గా అనిపిస్తుంది అని అంటుంది. గున్వు ఆమెతో ఫ్యూచర్లో నేను మీకు డ్రైవర్గానే ఉంటాను అని అంటాడనమాట. నేనే మీకు డ్రైవర్లా ఉంటాను అని చెప్తాడు. షివాన్కి ఆ మాటలు విని యుంగ్జూంగ్ కూడా ఒకప్పుడు అలాగే ప్రామిస్ చేశాడు అని గుర్తొస్తుంది. దాంతో ఆమె ఫ్యూచర్ గురించి ఎవరూ ష్యూర్గా చెప్పలేరు, సో నిలబెట్టుకోలోని ప్రామిస్ చేయొద్దు అని చెప్తాడనమాట అంటుంది. అని వెళ్ళిపోతూ ఉంటే గున్వు ఆమెను ఆపి నేను ఎప్పుడూ నా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాను, సో ఇప్పటి నుంచి మీ డ్రైవర్ నేనే అని చెప్తాడు. దాంతో ఆమె స్మైల్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే షివాన్ అండ్ గున్వుని హ్యాకర్ చోయి దగ్గర చూస్తాం. అక్కడ తను నేను 100% డేటాని ఇంకా రికవర్ చేయలేదు, కానీ 60 to 70% చేశాను అని చెప్తాడు. అందులో వాళ్ళకి పార్క్ అని ఒక పేరు కనిపిస్తుంది. అతని గురించి సర్చ్ చేస్తే అతను గున్వు అండ్ షివాన్ని అటాక్ చేసిన రౌడీ అని తెలుస్తుంది. అలానే ఒక ఎక్స్ కాప్ అని కూడా తెలుస్తుంది. ఇంకోవైపు పార్క్ వాళ్ళ బాస్ దగ్గర మూన్షేక్ బ్రోకెన్ ఫోన్ని చూస్తాం. ఆ బాస్కి అందులో సిమ్ లేదని అర్థమయ్యి పార్క్కి కాల్ చేసి ఆ విషయం చెప్పి తిడతాడు. పార్క్ ఏమో సారీ చెప్పి నన్ను కొంచెం టైం ఇవ్వండి నాకు, నేను ఆ సిమ్ని ఎలా అయినా తీసుకొస్తాను అంటాడు. తర్వాత యుంగ్జూన్ స్పిరిట్ని హీబిన్తో చూస్తాం. అతను ఆమెతో నేను ఇప్పుడప్పుడే వెళ్ళలేను, షివాన్ ఇంకా డేంజర్లోనే ఉంది అని అంటాడు. అలానే హీబిన్ని ఒక ఫేవర్ కూడా అడుగుతాడు. ఆమె ఆ ఫేవర్ విని నేను అలా చెయ్యలేను, ఒకవేళ నువ్వు అలా చేసినా నీ స్పిరిట్ కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది అని అంటుంది. యుంగ్జూన్ మాత్రం నేను షివాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే చాలు అని అంటాడు. ఆ రోజు నైట్ పార్క్ అతని గ్యాంగ్స్టర్స్తో షివాన్ ఇంటి బయట ఉంటాడు. గున్వు ఏమో హ్యాకర్ చోయి దగ్గర ఉంటాడు. షివాన్కి కాల్ చేస్తే పార్క్ ఆన్సర్ చేస్తాడు. చేసి గున్వుతో షివాన్ మా దగ్గరే ఉంది, నువ్వు సిమ్లో డేటాని ఎందులోకి కాపీ చేయకుండా నా దగ్గరికి తీసుకునిరా, అప్పుడు షివాన్ వదులుతాము, అంటే ఫస్ట్ అది చెక్ చేసి నువ్వు కాపీ చేయలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక షివాన్ వదులుతాము అని అంటాడు. గున్వు ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కంప్లీట్గా రికవర్ అయిన డేటాని చూస్తాడు. అందులో అతనికి మెయిన్ కల్ప్రిట్ ఎవరో కాదు, వాళ్ళ పోలీస్ డైరెక్టరే అని తెలుస్తుంది. ఇక్కడ పాక్ ఆ డైరెక్టర్కి కాల్ చేసి మేము షివాన్ని కిడ్నాప్ చేసాం, కాసేపట్లో గున్వు వచ్చి మాకు సిమ్ ఇస్తాడు, తర్వాత వాళ్ళని ఏం చేయమంటారు అని అడుగుతాడు. డైరెక్టర్ పాక్తో సిమ్ని హ్యాండ్లోకి వచ్చాక వాళ్ళిద్దరినీ అక్కడే చంపేయి అని చెప్తాడనమాట. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 12 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.